హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటనుకున్నారు? స్పైసీగా టమాటా చట్నీ చేయాలనిపించిందండి. కానీ ఇప్పుడొచ్చే పచ్చిమిర్చిలో అసలు కారమే ఉండట్లేదండి. చూడడానికి మాత్రం అబ్బా! ఎంత కారం ఉంటాయో అనేలా నిగనిగలాడిపోతూ ఉంటున్నాయి. తీరా పచ్చడి చేసి చూస్తే అసలు కారమే ఉండట్లేదండి. అందుకే నేను ఒక చిన్న ఐడియా చేశానండి. అదేంటంటే మీరు చూసారు కదా! నేను చేసే పచ్చడి క్వాంటిటీకి పచ్చిమిర్చితో పాటు ఒక 4 ఎండుమిర్చి కూడా కలిపి వేయించానండి. అలా అంటే మన క్వాంటిటీని బట్టి ఆ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చికి తోడు. ఎందుకంటే ఆ పచ్చిమిర్చి, ఎండుమిర్చి కలిస్తే వచ్చే టేస్ట్ అబ్బా! సూపర్ అండి. ఇది చేసిన తర్వాత మనకి కారంతో పాటు టేస్ట్ కూడా యమ్మీగా అద్దరిపోద్దండి. ఇంకా చేసిన తర్వాత లేట్ ఎందుకు చేస్తాను చెప్పండి? వేడి వేడి అన్నంలో నెయ్యి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అంత పోసుకుని తిన్నారంటే ఉంటుందండి నా సామిరంగా మోతే. మరి నా ఐడియా నచ్చితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.